దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు ఏం మాట్లాడుచున్నాడు. యెషయా మొద్దు చిగురించును అని చెప్పేసి లేఖనాలు చెప్తున్నాడండి. నువ్వు ఏ విధంగా మరి చిగురిస్తే అనేకులకి ఆశీర్వాదకరంగా మారతావు, అనేకులకి మేలుకరంగా మారతావు. ఒకరికంటే మిగులుగా దేవుడు హెచ్చించాలి, బలపరచాలంటే మొట్టమొదటిగా నువ్వు ఏ విధంగా ఉన్నావు, దేవుడికి సమస్తమును కూడా సాధ్యమై ఉన్నది అన్నట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే, నీ మోడైన జీవితం, నీ పనికిరాని జీవితం దేవుని చేతిలో పెడితే దేవుడు ఏం చేస్తాడంటే అది చిగురిస్తుంది, మరలా అదేం చేస్తుంది, నూతన పరుస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఏ విధంగా నీ జీవితం కట్టబడుతుంది, ఏ విధంగా దేవుళ్ళో నువ్వు కట్టబడుచున్నావు అనేది ఒక్కసారి గమనించుకోవాలండి. మనం నిజంగా దేవుని చేతిలో కట్టబడితే, దేవుని చేతిలో మన జీవితం ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటాము, లేదా దేవుని కృప చేత మనం నడుస్తాం. కాబట్టి మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఈ లోకంలో అన్నది ఒక్కసారి మనం గమనించుకోవాలి. గమనించుకొని మనం ప్రయాణం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, కార్యాలు చేస్తాడు, అద్భుతం చేస్తాడు. అనేకుల పట్ల కూడా నీ